ఇప్పుడు వీళ్ళు బ్యాక్ ఎండ్ టీమ్ మెంబర్స్ వీళ్ళందరి దగ్గర కూడా ఒక పర్సన్ దగ్గర ఓన్లీ 50 అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి. ఒక స్టూడెంట్ 5 యూనివర్సిటీస్ అప్లై చేయొచ్చు, 6 యూనివర్సిటీస్ అప్లై చేయొచ్చు. అరౌండ్ ఒక 50 అప్లికేషన్స్ నథింగ్ బట్ 250 యూనివర్సిటీస్‌కి వీళ్ళు అప్లికేషన్స్ పెట్టి వాళ్ళ యొక్క ఆఫర్‌లు తెప్పేయడం కానివ్వండి, అడ్మిట్స్ తెప్పేయడం కానివ్వండి, వాళ్ళ యొక్క I-20s ప్రాసెస్ చేయడము, I-20లు తెప్పేయడము, లేదంటే యూకే అయితే క్యాష్ తెప్పేయడము, ఇలా అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్‌లు వేరే కంట్రీస్ నుంచి తెప్పే దాంట్లో కానివ్వండి, అండ్ వెన్ కమింగ్ టు స్కాలర్‌షిప్స్ ప్రాసెసింగ్‌లో కానివ్వండి, అండ్ వాళ్ళ వీసా ఫైలింగ్‌లో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు DS-160 ఫైలింగ్ అప్లికేషన్ పెట్టే దాంట్లో కూడా దీస్ పీపుల్ విల్ ప్లే ద క్రూషియల్ రోల్. వీళ్ళందరూ ఏందంటే మెయిన్‌గా ఒక వీసా సక్సెస్ అయినా, ఒక వీసా ఫెయిల్ అయినా కూడా దట్ ఈస్ ఆల్ ఇన్ దేర్ హ్యాండ్స్. వీళ్ళకి అందుకే మేము ఏం చేస్తామంటే ఓన్లీ 50 అప్లికేషన్స్ మాత్రమే ఇస్తాము. అందులో అరౌండ్ 35-40 అప్లికేషన్స్ వరకు గ్యారంటీ వీసాస్ అంటే లెక్క మా దగ్గర. ఎందుకనంటే DS-160 ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్స్‌పీరియన్స్‌డ్ టీమ్ మాత్రం లేకపోతే వీసా రిజెక్ట్ అవుద్ది. ఇటువంటి వాళ్ళు మీకు చాలా హెల్ప్ చేస్తారు. ఎక్స్‌పీరియన్స్‌డ్ బ్యాక్ ఎండ్ టీమ్ ఉన్నప్పుడు స్టూడెంట్ వీసా అనేది గ్యారంటీగా ఉండిద్ది. స్కాలర్‌షిప్స్‌లో, అప్లికేషన్స్‌లో, అడ్మిట్స్ తెప్పేయడంలో, అడ్మిషన్ కన్ఫర్మేషన్స్ తెప్పేయడంలో, వీసా ఫైలింగ్ చేయడంలో, వీసా తెప్పేయడంలో కూడా వీళ్ళ హీరో అనేది చాలా ఉండిద్ది వీళ్ళది.